హలో అండి, వెల్కమ్ టు శ్రీకృష్ణ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇప్పుడు ఈ లడ్డు కోసం కాజు, బాదం, కిస్మిస్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పిస్తా, వేరుశనగుళ్ళండి. వీటిని అయితే నేను ఫ్రై చేసుకుని పొట్టు తీసి అయితే పెట్టుకున్నాను. అలాగే గసగసాలు, నువ్వులు. ఈ నువ్వులు అయితే నేను కొద్ది క్వాంటిటీ అయితే ఎక్కువగా అయితే తీసుకున్నాను. అలాగే అవిసె గింజలు. అలాగే మనం ఈ లడ్డు స్వీట్నెస్ కోసం అయితే ఎటువంటి పంచదార కానీ బెల్లం కానీ యూజ్ చేయడం లేదు. నేనైతే డేట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 1/2 kg ప్యాకెట్ అండి. వీటిని అయితే పిక్క తీసుకుని ఇలా శుభ్రం అయితే చేసుకోవాలి. వీటిలో అయితే పురుగులు కూడా ఉంటాయండి. మనం చూసుకుని అయితే శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మీకు డ్రైగా అనిపించినట్టయితే కొద్దిగా హనీ వేసుకుని డ్రై చేసుకోండి. ఇదే విధంగా అయితే డ్రై చేసుకోవాలి. ఈ మనకి కచ్చాపచ్చాగా నలిగితే సరిపోతుందండి, బాగా మెత్తగా అయితే అవసరం లేదు. ఇప్పుడైతే వీటన్నింటినీ కూడా నేతిలో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటి కోసం అయితే స్టవ్ వెలిగించి ఒక పాన్ అయితే తీసుకొని 2 టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా కాజు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. వీటిని మనం మీడియం ఫ్లేమ్లో అయితే 10 మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి వచ్చేసి ఇలా గోల్డ్ కలర్లో అయితే వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే వీటిని అయితే నేను తీసేసుకుంటున్నాను. ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అయిపోయాయి. అలాగే తర్వాత వచ్చేసి బాదం అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడైతే ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. నేను మళ్ళీ 1 టీ స్పూన్ గీ యాడ్ చేసి పిస్తా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే వీటితో పాటు సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పంప్కిన్ సీడ్స్, అలాగే అవిసె గింజలండి. వీటన్నింటిని కూడా ఒక్కసారి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి మనకి పచ్చివాసన పోతే సరిపోతుందండి. మనకి లడ్డు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే లాస్ట్లో అయితే కిస్మిస్ని యాడ్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి మనం లాస్ట్లో అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఫైనల్గా గసగసాలండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అయితే వేరే బౌల్లోకి తీసుకొని మళ్ళీ పాన్ అయితే పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న డేట్ పేస్ట్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇదైతే మనకి ఎక్కువసేపు అయితే అవసరం లేదు, ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టార్టింగ్లో అయితే కొద్దిగా గట్టిగా ఉంటుందండి. మనం ఫ్రై చేసే కొద్దీ ఇదైతే లూజ్ అవుతుంది. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ నట్స్ అన్నీ కూడా బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత ఈ డేట్ పేస్ట్ని అంతా ఈ నట్స్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనకు ఏ సైజులో అయితే ఉండ కావాలో ఆ సైజులో అయితే ఉండ అనేది చుట్టుకోవాలి. మనకి చేతికి అంటినట్టయితే గీ అనేది అప్లై చేసుకుని మనం ఈ ఉండలు అనేవి చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్న విధంగా అయితే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. నేను అలాగే ప్రతిదీ కూడా ఒకటే సైజులో అయితే ఉండలు అనేవి చుట్టుకుంటున్నాను. మధ్య మధ్యలో గీ అయితే అప్లై చేసుకుంటున్నాను. అలాగే నేను మొత్తం ఉండలన్నీ కూడా ఇదే విధంగా అయితే చుట్టుకున్నాను. ఈ లడ్డూలు అయితే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే కంప్లీట్గా అయితే లడ్డూలు అనేవి చుట్టుకున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో లడ్డూలు అనేవి ఎంత చక్కగా అయితే వచ్చాయో. అలాగే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రోజుకో లడ్డు తిన్నట్టయితే చాలా మంచిదండి. అలాగే నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.